చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం గిరిజన కాలనీలో 6 లక్షల రూపాయలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ చిట్టెమ్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుకీర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రెడ్డి, నాగేశ్వర నాయుడు, ఏఈ మస్తానయ్య పాల్గొన్నారు. అలాగే పెంటపాలెం ఎస్సీ కాలనీలో 4 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ మన్నెం శ్రీనివాసులు, ఉప సర్పంచ్ తిరుపతి శంకుస్థాపన చేశారు. ఏదైతే పేద బలహీన వర్గాలకు సంబంధించి ఏరియా ప్రాంతాల్లో ఉన్న రహదారులను అభివృద్ధి చేసేందుకు పంచాయతీ నిధులు మరియు ఎన్ఆర్ఈజీఎస్ యొక్క నిధులతో కలిపి రహదారులని సిమెంట్ సీసీ రోడ్లను నిర్మించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. బాపూజీ జన్మదినోత్సవం పక్కన జరుపుకుంటూ అదే సందర్భంలో గ్రామ స్థాయిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉంది. మన మండలంలో తిప్పగుంటపాలెం, ముత్యాలపాడు, నెలబల్రెట్టపల్లి, బూడూరు మరియు ఎగురాజుపాలెం గ్రామాల్లో ఈ పథకం ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. గత రాత్రే దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా పొంది ఈ వర్క్లు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. సకాలంలో ఈ వర్క్ను కూడా పూర్తి చేస్తాం. ఈ గ్రామానికి అయితే ముఖ్యంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అభివృద్ధి నిధులను కూడా ఈ గ్రామానికి తీసుకురావడం, అదే సందర్భంలో ఏదైతే గత 10-20 సంవత్సరాలకు ఈ గ్రామం అభివృద్ధికి చాలా దూరంలో ఉండడం, ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరగకపోవడం కారణంగా, ముఖ్యంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్న కారణంగా అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించి ఈ గ్రామానికి దశల వారీగా గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించబడ్డాయి. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తిప్పగుంటపాలెం గ్రామంలో సీసీ రోడ్లు మొదలు పెట్టామండి. ఇది చాలా మంచి విషయంగా మేము పేర్కొంటాం. ఈరోజు మన చిలకూరు మండలంలోని 5 గ్రామాల్లో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించుకోవాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ సర్పంచ్ గారు, మేడం గారు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచ్ గారు, మేడం గారు, అదేవిధంగా మన మండల జన్మభూమి కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, మరి మండలంలో ఉన్నటువంటి నాయకులు, మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సమక్షంలో ఈ తిప్పగుంటపాలెం గ్రామంలో 3 లక్షలు మరి గ్రామ పంచాయతీ 13th ఫైనాన్స్ నిధుల ద్వారా, అదేవిధంగా మన ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 3 లక్షలు రెండు కలిపి ఈ 6 లక్షలతో ఈరోజు ఈ తిప్పగుంటపాలెం తిప్ప ఎస్టీ కాలనీ నందు 135 మీటర్లతో సిమెంట్ రోడ్డు నిర్మాణం భూమి పూజ జరిగింది. అదే పురస్కరించుకొని స్టేట్ గవర్నమెంట్ ఎన్ఆర్జీసీ కింద 2 లక్షలు, పంచాయతీ గ్రాంట్ కింద 2 లక్షలు, పెంటపాడు ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు అన్న డ్రైన్ మంజూరు చేసినారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ కింద ఈ డ్రైన్ సిస్టము, ఈ సీసీ రోడ్డు పెట్టడం ఎంతో శుభదాయకం. గాంధీ జయంతి తరఫున ఇక్కడికి చేసిన అందరికీ